హలో అండి. గోంగూర రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గోంగూర ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకుని బాగా వాష్ చేసి ఒక ప్యాన్లో కొంచెం వాటరు అండ్ కొంచెం చింతపండు కొంచెం ఉడకబెట్టాలి. పక్కనే ఇంకొక ప్యాన్లో ఆనియన్స్, సాల్ట్, కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయాలి. ఒక హాఫ్ కేజీ రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, సో అందుకని కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయే వరకు మనం రొయ్యల్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే గోంగూర పులుసులోని రొయ్యలు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని బాగా మగ్గిన ఉల్లిపాయల్లో వేసి కలపాలి. ఒక 2 minutes కలిపి మూత పెట్టాలి. ఒకసారి కలిపి కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి. ఒక 2 minutes మూత పెట్టి ఉంచండి. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి బాగా కలపాలి. రొయ్యలకి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి 2 minutes ఉంచండి. మూత తీసి ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ పోయండి. పులుసు చిక్కగా కావాలనుకునే వాళ్ళు వాటర్ కొద్దిగా పోసుకోండి. నేను ఇక్కడ పులుసు చిక్కగా చేయట్లేదు, సో కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకుంటున్నాం. వాటర్ పోసి బాగా కలపండి. సీ ఫుడ్స్లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ప్రోటీన్స్, విటమిన్ డి, విటమిన్ B3 ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి. సో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సెలీనియం అనే పదార్థం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. సో అందుకని లిమిటెడ్గా వీక్లీ వన్స్ అలా యూజ్ చేయొచ్చు. రొయ్యలు ఇష్టపడని వాళ్ళు సోయా ప్రోడక్ట్స్ అయిన మిల్ మేకర్ని కూడా యూజ్ చేయొచ్చు. 10 ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే గోంగూర రొయ్యలు పులుసు రెడీ.